ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మహాభారతంలోని ఒక్కొక్క పాత్ర గురించి ఒక్కో వీడియోలో తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఏకలవ్యుడి గురించి పూర్తి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఏకలవ్యుడి తండ్రి పేరు ఏమిటి? హిరణ్యధనస్సు, నిషిధరాజు, జరాసంధుడు, ద్రుపదుడు. ఆన్సర్ హిరణ్యధనస్సు. ఏకలవ్యుడు అడవిలో నివసించే నిషిధ అనే వేటగాళ్ల తెగకు చెందినవాడు. అతని తండ్రి హిరణ్యధనస్సు నిషిధరాజు. నెక్స్ట్ క్వశ్చన్. ఏకలవ్యుడు ఏ జాతికి చెందినవాడు? క్షత్రియ, బ్రాహ్మణ, నిషిధ, వైశ్య. ఆన్సర్ నిషాద. ప్రాచీన కాలంలో అడవుల్లో ఉంటూ వేట ద్వారా జీవనం సాగించే గిరిజన బోయ తెగలకు నిషాదులు అని పిలిచేవారు. ఏకలవ్యుడు ఈ జాతికి చెందిన నిషాద అనే జాతికి చెందినవాడే మన ఏకలవ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి నిరాకరించిన గురువు ఎవరు? కృపాచార్యుడు, పరశురాముడు, ద్రోణాచార్యుడు, సాందీపుని. ఆన్సర్ ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు కేవలం రాజకుమారులైన కౌరవులకు, పాండవులకు మాత్రమే విద్యను నేర్పేవాడు. ఏకలవ్యుడు ఒక సామాన్య బోయవాడు కావడంతో కుల సామాజిక కారణాల రీత్యా ద్రోణుడు అతనికి విద్య నేర్పడానికి నిరాకరించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏకలవ్యుడు ఎవరి మట్టి విగ్రహాన్ని పెట్టుకొని విద్యను నేర్చుకున్నాడు? శివుడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు, ఇంద్రుడు. ఆన్సర్ ద్రోణాచార్యుడు. ద్రోణుడు తిరస్కరించినప్పటికీ ఏకలవ్యుడు నిరుత్సాహపడలేదు. అడవిలో తిరుగుతూ ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహాన్నే గురువుగా భావించి అకుంఠిత దీక్షతో స్వయంగా విలువిద్య అభ్యసించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ జంతువు మొరవకుండా ఏకలవ్యుడు బాణాలతో దాని నోరు మూయించాడు? ఆప్షన్స్: సింహం, పులి, కుక్క, నక్క. ఆన్సర్ కుక్క. ఒకసారి పాండవులు కౌరవులు వేట కోసం అడవికి వచ్చినప్పుడు వారి వెంట ఉన్న ఒక కుక్క దారి తప్పి ఏకలవ్యుడి వద్దకు వెళ్ళింది. ఏకలవ్యుడు ఏకాగ్రత చెడకుండా దానికి ఏమాత్రం గాయం కాకుండా 7 బాణాలతో దాని నోటిని కుట్టేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏకలవ్యుడిని ఏమి అడిగాడు? కుడి చేతి బ్రొటనవేలు, ఎడమ చేతి బొటనవేలు, తల, ధనస్సు. ఆన్సర్ కుడి చేతి బొటనవేలు. గురువుగా తనను స్వీకరించాడు కాబట్టి అందుకు గురుదక్షిణగా విలువిద్యకు అత్యంత కీలకమైన కుడి చేతి బొటనవేలుని ఇమ్మని ద్రోణుడు కోరాడు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రోణుడు బొటనవేలు అడగడానికి గల కారణం ఏమిటి? ఏకలవ్యుడు క్షత్రియుడు కాదని, అర్జునుడిని గొప్ప విలుకాడు చేయడం కోసం, ఏకలవ్యుడికి అహంకారం ఉందని, పైవన్నీ. ఆన్సర్ అర్జునుడిని గొప్ప విలుకాడిని చేయడం కోసం. ప్రపంచంలో అర్జునుడిని మించిన విలుకాడు ఉండకూడదని ద్రోణుడు అతనికి మాట ఇచ్చాడు. కానీ ఏకలవ్యుడి విద్య అర్జునుడి కన్నా గొప్పగా ఉండడంతో తన శిష్యుడికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ద్రోణుడు ఇలా చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏకలవ్యుడు బొటనవేలు ఇచ్చాక బాణం ఎలా వేసేవాడు? చూపుడు వేలు మధ్య వేలుతో, ఎడమ చేతితో, కాళ్లతో, నోటితో. ఆన్సర్ చూపుడు వేలు మధ్య వేలుతో. బొటనవేలు లేకపోయినా ఏకలవ్యుడు కుంగిపోలేదు. చూపుడు వేలు మధ్య వేలు ఉపయోగించి
విలువిద్యలో మరో కొత్త విధానాన్ని కనిపెట్టి సాధన కొనసాగించాడు. ఆధునిక కాలంలో ఆర్చరీలో వాడే విధానం ఇదేనని చెబుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుడు ఎవరి సైన్యంలో చేరాడు? పాండవులు, కౌరవులు, జరాసంధుడు, కృష్ణుడు. ఆన్సర్ జరాసంధుడు. ఏకలవ్యుడి తండ్రి మగధ రాజైన జరాసంధుడికి సామంతుడు, సేనాధిపతి కూడా. ఆ తండ్రి వారసత్వంగా ఏకలవ్యుడు కూడా జరాసంధుడి పక్షాన చేరి ఒక బలమైన యోధుడిగా ఎదిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుణ్ణి చివరికి చంపింది ఎవరు? అర్జునుడు, భీముడు, శ్రీకృష్ణుడు, బలరాముడు. ఆన్సర్ శ్రీకృష్ణుడు. ధర్మాన్ని రక్షించే క్రమంలో కౌరవులకు అత్యంత బలంగా మారుతున్న ఏకలవ్యుణ్ణి శ్రీకృష్ణుడు స్వయంగా హతం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుడు ఎందుకు చంపబడ్డాడు? ధర్మం తప్పిన వారి పక్షాన ఉన్నందున, కృష్ణుడిపై దాడి చేసినందున, రుక్మిణి స్వయంవరంలో అడ్డుపడినందున, పైవన్నీ. ఏకలవ్యుడు ఎందుకు చంపబడ్డాడు? ధర్మం తప్పిన వారి పక్షాన ఉన్నందున, కృష్ణుడిపై దాడి చేసినందున, రుక్మిణి స్వయంవరంలో అడ్డుపడినందున, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ కూడా. జరాసంధుడు మదురైపై దండెత్తినప్పుడు, అలాగే రుక్మిణి స్వయంవరం సమయంలో కూడా ఏకలవ్యుడు కృష్ణుడికి వ్యతిరేకంగా పోరాడాడు. అధర్మ పక్షాన నిలబడటం వలన అతనికి ఈ శిక్ష పడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుడి గురుభక్తిని ఏమని పిలుస్తారు? సాటిలేని గురుభక్తి, అంధభక్తి, మూఢభక్తి, భయం. ఆన్సర్ సాటిలేని గురుభక్తి. గురువు తనకు అన్యాయం చేస్తున్నాడని తెలిసినా ఎదురు ప్రశ్నించకుండా తన ప్రాణాలతో సమానమైన బొటనవేలును కోసి ఇచ్చి ఏకలవ్యుడు భక్తి అజరామరం. అందుకే అతనిది సాటిలేని గురుభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ద్రోణుడు అడగగానే ఏకలవ్యుడు బొటనవేలు ఎలా ఇచ్చాడు? ఏడుస్తూ, కోపంగా, సంతోషంగా, వెంటనే, ఆలోచించి. ఆన్సర్ సంతోషంగా వెంటనే ఇచ్చేశాడండి. ద్రోణుడు అడిగిన క్షణంలో ఏకలవ్యుడు ఏమాత్రం సంకోచించలేదు. చిరునవ్వుతో సంతోషంగా తన కుడి చేతి బొటనవేలును కోసి గురువుగారి పాదాల చెంత ఉంచాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుడు ఉన్న అడవికి పాండవులు ఎందుకు వచ్చారు? దారి తప్పి, వేట కోసం, యుద్ధం కోసం, విహారయాత్ర కోసం. ఆన్సర్ వేట కోసం. ద్రోణాచార్యుడి శిక్షణలో ఉన్న పాండవులు, కౌరవులు ఒకరోజు సరదాగా వేటాడుతూ దట్టమైన ఆ అడవిలోకి ప్రవేశించారు. అక్కడే వారికి ఏకలవ్యుడి అద్భుత విద్య కనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా? విలువిద్యలో ఎవరు గొప్పవారు? అర్జునుడు, ఏకలవ్యుడు, ఇద్దరూ సమానం, చెప్పలేం. ఆన్సర్ ఏకలవ్యుడు. అర్జునుడు గురువు దగ్గర నేర్చుకోగా ఏకలవ్యుడు ఏ గురువు లేకుండా సొంతంగా కష్టపడి నేర్చుకున్నాడు. కుక్క నోటిని బాణాలతో కుట్టిన వేగం చూసి ద్రోణుడే ఏకలవ్యుడి విద్య పట్ల ఆశ్చర్యపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధనుస్సును ఎవరి సేనాధిపతి? జరాసంధుడికి, ధృతరాష్ట్రుడికి, ద్రుపదుడికి, విరాటరాజుకి. ఆన్సర్ జరాసంధుడికి. మగధ చక్రవర్తి దుర్మార్గుడైన జరాసంధుడు ఏకలవ్యుడి తండ్రి నమ్మకమైన సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణుడు ఏకలవ్యుడిని చంపకపోతే భవిష్యత్తులో ఏం జరిగేది? కౌరవులు ఓడిపోయేవారు, యుద్ధం ఆగిపోయేది, పాండవులకు ముప్పు కలిగేది, ఏది కాదు. ఆన్సర్ పాండవులకు ముప్పు కలిగేది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఏకలవ్యుడు కౌరవుల పక్షాన పోరాడి ఉంటే పాండవులకు, ముఖ్యంగా అర్జునుడికి పెద్ద ప్రమాదం ఎదురయ్యేది. భవిష్యత్తులో పాండవులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే శ్రీకృష్ణుడు ముందుగానే ప్రణాళిక రచించి
ఏకలవ్యుని వధించారు? నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుడు చనిపోయాక మళ్ళీ పుట్టాడా? ఆప్షన్స్, లేదు, అవును ధృష్టద్యుమ్నుడిగా పుట్టాడు, అవును కర్ణుడిగా, అవును ఘటోత్కచుడిగా. ఆన్సర్, అవును ధృష్టద్యుమ్నుడిగా పుట్టాడు. కొన్ని పురాణ జానపద గాథల ప్రకారం తన బొటనవేలును తీసుకొని అన్యాయం చేసిన ద్రోణుణ్ణి వధించడానికి ఏకలవ్యుడే ద్రుపదుని కుమారుడు ధృష్టద్యుమ్నుడిగా జన్మించాడని ప్రతీతి. కురుక్షేత్రంలో ద్రోణుణ్ణి చంపింది ధృష్టద్యుమ్నుడే. నెక్స్ట్ క్వశ్చన్, ఏకలవ్యుడు ఏ చేతిలో బాణం వేశాడు? కుడి చేయి, ఎడమ చేయి, రెండు చేతులు, ఏది కాదు? ఆన్సర్, కుడి చేయి. అర్జునుడు రెండు చేతులతో బాణాలు వేయగలడు కాబట్టి సవ్యసాచి అయ్యాడు. కానీ ఏకలవ్యుడు కుడి చేతితోని మాత్రమే అత్యంత వేగంగా బాణాలు సంధించగలడు. నెక్స్ట్ క్వశ్చన్, కుక్క నోటిని బాణాలతో నింపిన విద్యను ఏమంటారు? లక్ష్యశుద్ధి, శరవేగ, ముఖబంధన, శబ్దవేది. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల గురించి ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.